ఏం వారు హోమాలు చేస్తున్న దాంట్లో వారు కుటుంబం అనుకున్నామా ఇది కట్టుకున్నాం అంతే స్లాబ్ లేదు స్లాబ్ లేదు ఏమి లేదు మనకి అమ్మవారిని పెట్టామని ఆ తర్వాత నవగ్రహాలు కట్టేసి చాలా ఏం లేదు మీరు అప్పుడు ఇక్కడికి హోమానికి వచ్చినారు రండి గుర్తుందా 2009-11 ఇది కట్టి 3 నెలల నుంచి కట్టడం మొదలు పెట్టామండి ఏం స్లాబ్ వేసేది ఏం లేదు అమ్మవారికి వచ్చి పూజ చేస్తాం అనుకున్నాము ఆ తర్వాత నేను చెప్పిన తెల్లవారి మా పెద్ద వస్తాను మాతో మీటింగ్ ఉన్నాను అని చెప్తే ఏం లేదు మొన్న కూడా రోడ్డు మీద బోటు పెట్టింటే దారి అని చెప్పేసి అది పడగొట్టాను కొండలో రాదు అది రాదు సైకిల్ పరిచయం ఉండదు నేను మళ్ళీ కొండాలని ఫోన్ చేసి అరిచి రోడ్లో నీళ్ళు అవసరం ఉంది కానీ మా బోటు పెట్టాను ఇక్కడ మనం చేసి మీరు చేసిన మొన్న కూడా కొండాడని వచ్చినాడయా అప్పుడు మీరు ఒకసారి ఫోన్ చేసిన కదా చెప్పండి సింగిరాదేవి అమ్మవారిని ఇక్కడ స్థాపించడం జరిగింది. ఇది ఒరిజినల్గా ఫారెస్ట్ స్థలం. అయితే ఇక్కడ ఫారెస్ట్ స్థలంలో ఏదైనా కూడా మనం నిర్మాణం చేసుకోవాలంటే ఉన్నతాధికారుల నుంచి పర్మిషన్ పొందిన తర్వాతనే చేసుకోవాలి. అమ్మవారిని స్థాపితం చేయడం జరిగింది. ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు స్థలంలో ఇది జరుగుతుందని ప్రొద్దుటూరుకి సంబంధించిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఉన్నతాధికారులకు వాళ్ళు ఇక్కడ ఒక టెంపుల్ మనతో పర్మిషన్ లేకుండా జరుగుతుందని వాళ్ళు ఉన్నతాధికారులకు చెప్పినారు. ఉన్నతాధికారులు ఈ టెంపుల్ను మీరు దాన్ని ఆపేసేయండి అని చెప్పినారు. ఆపేసే దాంట్లో భాగంగా వాళ్ళకి వీళ్ళకు మిస్అండర్స్టాండింగ్ వచ్చిన కారణంగా వాళ్ళు వచ్చి పడగొట్టడం జరిగింది. ఈ పడగొట్టిన దేవాలయం హిందూ దేవాలయాన్ని పడగొట్టడం అనేది తప్పు. ఎక్కడైనా కూడా చాలా ఫారెస్టు అన్యాక్రాంతమైన సందర్భంగా ఒక భక్తులకు ఉపయోగపడే ఒక టెంపుల్ను ఇక్కడ నిర్మాణం చేస్తానే దాన్ని వాళ్ళు ఉన్న ఫలంగా పడగొట్టడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పుడు ఈ పడిపోయిన దేవాలయాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసేదానికి మా అందరి సహాయ సహకారాలు వస్తాయి. భవిష్యత్తులో ఎలాంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కానీ ఇతరుల అధికారులతో కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా దీన్ని పునరుద్ధరించడం జరుగుతుంది.